అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గత 2 రోజుల నుంచి హల్చల్ చేస్తుంది కదా తహసీల్దార్ మేడం గురించి. కెన్ ఐ ఆస్క్ యూ వన్ డైరెక్ట్ క్వశ్చన్ మేడం? అవినీతి గురించి మీరే మాట్లాడాలి. ఏమండి, దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ అమ్మో అండ్ హమ్మ. అమ్మో అంటే ఏంటంటే అందరూ స్టేట్ ఆఫ్ ఫియర్నెస్ లో ఉన్నారు. మదనపల్లి ప్రజలంతా స్టేట్ ఆఫ్ ఫియర్నెస్ లో ఉన్నారు. ఏమని? తహసీల్దార్ గారు అవినీతి చేస్తున్నారు అని. హమ్మ అంటే దే ఆర్ నాట్ ఇన్ ఏ రిలాక్స్ గా ఎవ్వరూ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తహసీల్దార్ మేడం, మీరు మీ లూప్ హోల్స్ అన్ని సెటరైట్ చేసుకోండి. ఫస్ట్ క్యాపబిలిటీ తెచ్చుకోండి, ప్రజలతో కోఆపరేట్ చేయండి, మీ వర్క్ మీరు చేయండి. సార్ నిషార్ సార్, అవినీతి గురించి వైసీపీ నాయకులే మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ నాయకులే మాట్లాడాలి. మా పార్టీ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారి గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎటువంటి పోషణ 6 నెలల నుంచి ఎటువంటి ఒక ఇంటర్వ్యూ తీసుకోలేదు, ఒక ప్రజల గురించి ఆలోచించలేదు, కౌంటర్స్ వేయలేదు, ఏమీ లేదు. ఎందుకంటే అనవసరంగా వచ్చి మాట్లాడుతున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, అవినీతి గురించి వైసీపీ వాళ్ళే మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీద అవినీతి ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఆరోపణలు చేస్తే మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి నోటీస్ తీసుకొస్తే ఆమెను నీ యొక్క పద్ధతి మార్చుకోమ్మా, నువ్వు ఈ విధంగా ఒక ఎక్స్ ఎమ్మెల్సీని ఒక మున్సిపల్ చైర్మన్ ని ₹1,00,000 అడగడం తప్పు, నీ పద్ధతి మార్చుకోమని చెప్తే మా ఎమ్మెల్యే మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు నిసార్ అహ్మద్ గారు. అయ్యా నిసార్ అహ్మద్ గారు, నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీ పార్టీ మా అవినీతి గురించి మాట్లాడే హక్కు మీ పార్టీకి కానీ నీకు కానీ లేదని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఇంకొకటి, మీ పార్టీ పుట్టింది అవినీతితోనే, మీ పార్టీ పెరిగింది అవినీతితోనే, మీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడే, మీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అందరూ అవినీతి పరుడే. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీనే మాకు ఈరోజు చెప్తే మా ఎమ్మెల్యే ప్రజా నాయకుడు కాబట్టి నువ్వు ఏ పార్టీని అడగల, ఎమ్మెల్సీనే ఏ పార్టీలో నువ్వు అడగల, ఒక ప్రజా నాయకుడికి దృష్టి తీసుకొస్తే ఆయన ఎంక్వైరీ చేయమని చెప్పినాడు. అంతేగాని నిసార్ అహ్మద్ గా మీరు చెప్పినట్టుగా మీరు చెప్పేటువంటి అబద్ధాలు, మీరు చేసేటువంటి అవినీతి వల్ల మా ప్రజా నాయకుడు ప్రజల అందరూ సమస్యలను తక్షణమే పరిష్కరించే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారి మీద ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పినా, ఎమ్మెల్సీ చెప్పినా సరే, ఒక సామాన్య ప్రజలు చెప్పినా సరే ఆయన వెంటనే స్పందించి ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నాడు. మా నాయకుడి మీద బురద జరిగితే నీ యొక్క ఉనికి కోల్పోతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం నిసార్ అహ్మద్ గారు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు పెమ్మసాని రామూర్తి నాయుడు కుమారుడు చంద్రశేఖర్ నాయుడు దగ్గర 774 సర్వే నంబర్ బసినకొండ గ్రామంలో మ్యూటేషన్ చేసేదానికి 1.5 లక్షలు తీసుకునింది. అయ్యా నిసారు, నువ్వు తహసీల్దార్ని పిలిచి ఏమ్మా నువ్వు తీసుకున్నావా, పవిత్ర ఖురాన్ పైన ప్రమాణం చెయ్యని అడుగు. అంతేగాని షాజహాన్ బాషా అడిగినాడు, లంచం అడుగుతాడు అంటాడు. ఆయన దండిచ్చినాడు. ఇట్లా పనులన్నీ ఎందుకమ్మా నువ్వు చేస్తూ ఉండేది, నీ పైన మేము ఎంక్వైరీ చేపిస్తాము అని. ఇప్పుడు కావాలన్నా కూడా చంద్రశేఖర్ నాయుడు వచ్చి చెప్తాడు 1.5 15,000 కాదు 1.5 lakhs